హలో నమస్తే వనక్కం సస్యకాల ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. ఇవాళ నేను గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో మీకు ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఓకేనా? వంకాయలు తీసుకోవాలండి. వంకాయ కర్రీకి ఎప్పుడైనా మీరు వంకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఈ వంకాయలకు ఉన్న తొడిమలు ఇలా గ్రీన్ కలర్లో ఉండాలి. దీన్ని కట్ చేసుకోవడం కూడా ఒక టెక్నికే అండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ గుత్తొంకాయ ఉందా, దీని సైడ్స్లో ఉన్న ఈ ఎక్స్ట్రా పార్ట్స్ తీసేసి కొంచెం తొడిమలో ఉన్న ఎడ్జ్ కూడా కట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే, టిప్ ఏంటంటే, వంకాయలను ఎప్పుడు మనం సాల్ట్లో వేసిన వాటర్లో వేసి పెట్టుకోవాలండి. అప్పుడు వంకాయలు నల్లబడిపోవు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని మనం గుత్తి వంకాయ కూర రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూగుడు పెట్టేసుకుందామండి. ఇలా నేనైతే ఒక ఐరన్ కడాయి తీసుకున్నా. ఇలాంటి రెసిపీస్కి ఐరన్ కడాయి అయితే బాగుంటుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుందామండి. నేను ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకున్నాను. ఇది మా చెట్టు కొబ్బరి అండి. ఎందుకు ఇలా మా చెట్టు కొబ్బరి అని స్పెసిఫై చేస్తున్నానంటే, ఇది ఆర్గానిక్. ఎందుకంటే నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, కొబ్బరిని డ్రై చేయడానికి కూడా కెమికల్స్ వాడతారంట. అది తొందరగా డ్రై అవ్వడానికి అండ్ ఫంగస్ పట్టకుండా ఉండడానికి, చాలా రోజులు నిల్వ ఉండడానికి. కాబట్టి మీరు కూడా పాసిబుల్ అయినంత వరకు కొబ్బరి కొని ఇంట్లో డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను మా చెట్టుది ఆర్గానిక్ కొబ్బరి ఇంట్లో డ్రై చేసుకుని తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. దీన్ని వేసేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాం. కొబ్బరి వేగిపోయిందండి, చూసారు కదా బ్రౌన్గా. దీన్ని మనం పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. స్పూన్ల పల్లీలు తీసుకున్నాను, ఇవి కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. పల్లీలు వేయించుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి. అండ్ ఎందుకంటే అప్పుడే పల్లీలు లోపటి వరకు ఫ్రై అవుతాయి. లేకపోతే మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారనుకోండి, అది లోపల పచ్చిగానే ఉంటాయి, పైన మాత్రం బ్లాక్ అయిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అండ్ ఇవి వేగిపోయాయి, మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకేనా? ఇలా ఇప్పుడు ఒక 3 స్పూన్ల పుట్నాలు కూడా వేసుకుంటున్నానండి. ఇలా 1 by 1 ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే, అన్నీ ఒకసారి వేసేసామనుకోండి, ఒక్కొక్కటి త్వరగా వేగిపోతే ఒక్కొక్కటి సరిగా వేగవు. అందుకని 1 by 1 వేసి ఫ్రై చేసుకోవడమే మంచి బెటర్ ఆప్షన్ అనమాట. పుట్నాలు తొందరగానే వేగిపోతాయండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ రోస్టెడ్ కదా, అందుకని. వేగిపోయాయి, తీసేసుకుందాం వీటిని ప్లేట్లోకి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వులు కూడా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇవి వేగిపోయాయి, తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లోకి. ఇలా చిట్టపట్టలు ఆడుతున్నాయి చూడండి, చక్కగా బ్రౌన్గా వేగాయి, మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఐరన్ కడాయిలో చేసుకోవడం వల్ల ఈ బాటమ్ కొంచెం థిక్గా ఉంటుంది కదండి, దానివల్ల కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుందన్నమాట మనకి. మనము ఒక 2 స్పూన్స్ గసగసాలు కూడా వేసేసుకోవాలి. లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా వేగిపోయిందండి, దీన్ని పక్కన తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా ఒక బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఇలా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను రఫ్గా, పెద్ద పెద్ద పీసెస్. ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసి లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. ఇలా మరీ ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోతే చాలు. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా దీన్ని. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్. గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఓకేనా?
ఇప్పుడు ఆయిల్ వేడైపోవాలి. ఓకే, మరీ ఎక్కువ వేడవనివ్వకండి, ఎందుకంటే ఆయిల్ మీద చిల్లుతుంది. ఎందుకంటే ఈ వంకాయలు మనం వాటర్లో వేసి పెట్టాం కదా, అందుకని ఇలా దులిపి దులిపి వేసేసుకోవాలి వంకాయలు. చూసారు కదండి, ఈ వంకాయలు అనేవి వేగిపోయాయి, ఇలాగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇలా వంకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వంకాయలకు ఉన్న వెగట్టు ఫ్లేవర్ అనేది పోతుందండి, అండ్ మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ కూడా. ఓకే, అండ్ సాఫ్ట్గా ఉడికిపోతాయి కూడా. ఓకేనా, ఇలాగా చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఒక 2 బే లీవ్స్ వేసేసుకోవాలండి, బగారా లీవ్స్. ఇది వేయడం వల్ల కొంచెం బగారా ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఒక స్టార్ ఎనీస్ అండ్ ఒక స్టోన్ ఫ్లవర్ వేసుకున్నాను. ఓకేనా, అండ్ ఇందులోనే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఈ ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే ఇందులో నేను బే లీఫ్, ఒక స్టోన్ ఫ్లవర్ అది వేసాను కదా, దానివల్ల మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుందన్నమాట ఇది వేగేటప్పుడు. ఇది 2 నిమిషాలు ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకున్నామండి మనము. ఇలా చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని. ఓకేనా, అండ్ ఇందులోనే ఇప్పుడు మనము 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. 4 రెమ్మలు పుదీనా ఆకులు కొంచెం వేసుకుంటున్నానండి, కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. ఈ పుదీనా వేయడం వల్ల చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. ఓకేనా, మరీ ఎక్కువ వేసేయద్దు, కొంచెం అలా లైట్గా వేసుకోవాలి. ఓకేనా, పుదీనా ఆకులు వేయడం వల్ల లైట్గా మనకి బగారా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకేనా, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ పుదీనా అంతా వేగిపోయే వరకు వేయించుకోవాలి చక్కగా ఒక 2 నిమిషాలు. ఒక 2 చిలుకలుగా చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి, ఇది వేసేసుకొని ఈ టమాటోలు మగ్గేంత వరకు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఓకేనా, చూసారు కదండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా స్పూన్ తోటి ఇలా గట్టిగా ఉన్న టమాటాలని ఇలా ప్రెస్ చేస్తే కనుక మీరు టమాటాలు అనేవి తొందరగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, అదొక టిప్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి గసాలు అన్నీ పేస్ట్, పుట్నాలు, పల్లీలు, ఇవన్నీ ఈ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేయాలండి. ఓకేనా, వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇది ఫ్రై అవ్వాలన్నమాట చక్కగా, పచ్చివాసన అంతా పోయి. ఆల్రెడీ ఫ్రై చేసిందే మనము, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చూసారు కదండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది, ఫ్రై అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనము ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసేసుకోవాలి. అండ్ ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఇందులోనే సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. ఓకేనా,
మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఇప్పుడు మనము వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ వంకాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ వంకాయని ఈ మసాలాలో వేగనివ్వాలన్నమాట. ఇలా మగ్గనిస్తే ఈ ఫ్లేవర్ అంతా వంకాయలకి పడుతుందన్నమాట. ఓకేనా, మరీ ఎక్కువ కలిపేయొద్దండి, ఎందుకంటే వంకాయలు అన్నీ విరిగిపోతాయి. ఓకేనా, ఇలా 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకొని చక్కగా ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం ఈ చింతపండు గుజ్జు అంతా వాటర్లో కలిసిపోయేటట్టు చక్కగా 2-3 సార్లు పిసుక్కొని వాటర్ తీసి పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇందులో పోసేయాలన్నమాట. ఓకేనా, ఇలాగా. ఇప్పుడు నేను చింతపండు పోసుకున్నాను కదండి, దాని తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకున్నాను అనమాట. అండ్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నాను అనమాట, అడుగు పట్టకుండా. ఇలా కలపడం వల్ల మనకి అడుగు పట్టకుండా మాడిన ఫ్లేవర్ రాకుండా ఉంటుందన్నమాట. అండ్ కలపడానికి ఇలాంటి స్పాట్యులా మాత్రమే వాడండి. ఓకేనా, అప్పుడే మీకు చూసారు కదా ఇలా ఈ బ్రింజాల్స్ అనేది బ్రేక్ అవ్వదు, ఇలా వస్తుంది అడుగు మాడకుండా. మీకు దగ్గర పడినప్పుడు అది మళ్ళీ కలిపేసి ఇట్లా కర్రీలో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారు కదా, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్టే అండి, ఆల్మోస్ట్ కర్రీ. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాము. చూసారు కదా, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. ఓకే, వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇట్లా వదిలేయాలి దీన్ని. ఈ గరం మసాలా ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేలాగా 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి, అంతే. ఇలా 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఈ గరం మసాలా ఫ్లేవర్ అంతా ఈ కర్రీలోకి వచ్చేస్తుంది. అంతే అండి, కర్రీ అయిపోయినట్టే. ఓకేనా, చూద్దామండి. ఇప్పుడు కర్రీ చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో కర్రీ అనేది. ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకేనా, చూసారు కదా ఎంత బాగుందో టెక్స్చర్, కలర్ అనేది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలి చాలా యమ్మీగా కనిపిస్తుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. నేను కూడా ఈ కర్రీ చేసి చాలా రోజులు అయిపోయింది, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది తింటున్నాను. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనా, టేస్టీ అండ్ యమ్మీ బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ మీరు నా స్టైల్లో చూడాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.